తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పొలిటికల్ సీన్ ఉంది. ఎవరిది గెలుపు అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నాయి. సర్వేల్లో కాంగ్రెస్ పార్టీదే కొంచెం పైచేయి కనిపిస్తున్నా చివరి నిమిషంలో ఏమవుతుందోనన్న టెన్షన్ అన్ని పార్టీలో నెలకొంది. 2 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా కారు పార్టీకి ఈ ఎన్నికలు అంత సులువు కాదు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్నప్పటికీ అది అధికారం అందుకునేంతగా అంటే చెప్పలేని పరిస్థితి. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతున్న విశ్లేషణలు కూడా ఊపందుకుంటున్నాయి. తెలంగాణలో ఎన్నికల హోరు, పోటాపోటీగా నేతల ప్రచారాలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య బిగ్ ఫైట్. 2 పార్టీల మధ్య పోటీ ఉంటుందని సర్వేలు. తెలంగాణలో హంగు వస్తుందని విశ్లేషకుల అంచనా. హంగు వస్తే ఎవరితో ఎవరు జతకడతారు? టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. 10 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి పొలిటికల్ సీన్ కనిపించలేదు. మాటలు మంటలవుతున్నాయి, వ్యూహాలు పదునెక్కుతున్నాయి. చిన్నపాటి యుద్ధమే కనిపిస్తోంది ఇప్పుడు తెలంగాణలో. గెలుపు మీద పార్టీలన్నీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు, జనాల టాక్ చూస్తుంటే మాత్రం గెలుపు ఎవరిది అని క్లియర్గా చెప్పలేని పరిస్థితి. బీఆర్ఎస్ కాంగ్రెస్ డి అంటే డి అంటున్నాయి. ప్రీపోల్ సర్వేలు కూడా ఎటూ తేల్చడం లేదు. కొన్ని బీఆర్ఎస్దే అధికారం అంటుంటే మరికొన్ని కాంగ్రెస్దే గెలుపు అంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య బీజేపీ నేతలు మాత్రం తెలంగాణలో హంగ్ అంటున్నారు. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీగా కారు పార్టీకి ఈ ఎన్నికలు అంత ఈజీ కాదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్నా అది అధికారం అందుకునేంతగా అంటే చెప్పలేని పరిస్థితి. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న విశ్లేషణలు కూడా ఊపందుకున్నాయి. తెలంగాణలో హంగ్ వస్తుందన్న అంచనాలు నిజమవుతాయా లేదా అన్నది పక్కన పెడితే ఈసారి మాత్రం ఫైట్ వన్ సైడ్ మాత్రం కాదన్నది క్లియర్గా తెలుస్తోంది. నిజానికి ఈ విషయం బీఆర్ఎస్ నేతలకు కూడా తెలుసు. బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా కాంగ్రెస్ మాత్రం విజయం అంచు వరకు వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు నిజమవుతాయని ఎక్కువ మంది విశ్లేషకుల అభిప్రాయం.
ప్రాంతంలో జనాలు కొంత మార్పును కోరుకోవడం వల్లే కాంగ్రెస్ బలోపేతమైందని చెప్తున్నారు. కొన్ని వర్గాల జనాలు అధికార పార్టీపై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం వల్ల ఈసారి ఏకపక్ష గెలుపు బీఆర్ఎస్ కు సాధ్యం కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదనే అంచనాలు వినిపిస్తున్నాయి. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా మార్పు వచ్చిందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. హంగ్ వస్తే ఏ పార్టీ ఎవరికి మద్దతిస్తుందన్న చర్చ కూడా ఇప్పుడు తెలంగాణలో ఊపందుకుంది. బీఆర్ఎస్తో నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా బీజేపీ ఆ పార్టీ పక్షాన నిలుస్తుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా నిలువరించడమే బీజేపీ లక్ష్యం కాబట్టి ప్రభుత్వంలో కలవకుండా బయట నుంచి బీజేపీ మద్దతు ప్రకటించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇక కాంగ్రెస్ కు ఎవరు మద్దతిస్తారన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కూడా ఎక్కువగా ఉంటాయన్న లెక్కలు వేసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో మంచి ఫైట్ జరుగుతుంది. గెలిచే స్వతంత్ర అభ్యర్థులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారు? ఒకవేళ గెలిచినా వారు ఏ గూటికి చేరతారంటే అప్పటికప్పుడు వారికి దక్కే పదవులు, అందే ప్యాకేజీ పైన ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.